హలో! చూస్తున్నది మటన్ కర్రీ. చాలా టేస్టీగా కుదిరి చాలా చాలా మౌత్ మెల్టింగ్ అంటాం కదా! నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి ముక్కలైతే. అంత సూపర్‌గా కుదిరింది. అలానే కొబ్బరన్నం చేశాను. ఎంతమందికి మీలో కొబ్బరన్నంతో పాటు చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ ఇష్టపడతారు? ఫెస్టివల్ స్పెషల్స్‌లో ఇవాళ నేను నాన్ వెజిటేరియన్ ప్రిపేర్ చేశాను. అందులో కొబ్బరన్నం ప్రిపేర్ చేశాను ఫస్ట్. ఇది నాకు చాలా ఇష్టమైంది. స్టేపుల్ అనమాట మా ఇంట్లో అయితే. దాంతోపాటు ఏం చేశానంటే చక్కటి మటన్ కర్రీ అలానే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాననమాట. చికెన్ కర్రీ ఎట్లా అంటే మంచి చపాతీ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ అనమాట. దీని రెసిపీ నేను ఇంకో షార్ట్లో అప్డేట్ చేస్తాను. కానీ ఎంత టేస్టీగా ఉందో తెలుసా? హోటల్ స్టైల్లో ఆ ఫ్లేవర్స్ కానీ, ఆ స్మెల్ కానీ, ఆ టేస్ట్ కానీ అంత బాగా కుదిరిందనమాట. చాలా చాలా బాగుంది. ఇవాళ నేను బనానా జ్యూస్లోకి మీకు తెలుసు కదా, నేను హెల్త్ మిక్స్ ఒకటి తయారు చేశాను. అది కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు హార్లిక్స్ యాడ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి ఫినిష్ చేసేసాను. లంచ్లోకి అలాగూ నేను మీకు చూపించిన స్పెషల్స్ ఉండనే ఉన్నాయి. నేను లంచ్ లేకపోతే వీటిలో స్పెషల్స్ ఉన్నాయి కదా అని చెప్పి నా న్యూట్రిషనల్ డ్రింక్ అస్సలు మానను. ఈధర్ గంజిలాగా అన్న ప్రిపేర్ చేసుకొని తాగుతాను, లేదంటే జ్యూసెస్లో యాడ్ చేసుకుంటాను అనమాట. ఎలా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది డైజెషన్కి కానీ, హెల్త్కి కానీ, స్కిన్కి కానీ, హెయిర్కి కానీ. లాంగ్ వీడియోని ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కంపల్సరీగా వాచ్ చేసి ప్రిపేర్ చేసుకొని కన్జ్యూమ్ చేసి అది ఎలా ఉంది దాని హెల్త్ బెనిఫిట్స్ని మాత్రం తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే దీనివల్ల చాలా చాలా మందికి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. ప్రతిరోజు మనం డేని ఎలా స్టార్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే దాని హెల్త్ అంతా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో నేను అలా స్టార్ట్ చేస్తానన్నమాట. ఫాలోడ్ బై ఇంకా లంచ్ ప్రిపరేషన్స్లోకి వచ్చేసాను. ఇన్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ చేశానులేండి. సో దీనికోసం ఆనియన్స్ తీసుకున్నాను, కొన్ని కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎలా అంటే వంట చేసేటప్పుడు వెతుక్కోవడం కన్నా వంట చేయడానికి ముందే ఏ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము, దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏ మసాలా కావాలి అనేది క్లారిటీ ఉండి అవి కనుక మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా తొందరగా కుకింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా కుదిరిపోతుంది అనమాట. సో ఎక్కువ వంటలు చేసేటప్పుడైనా లేదంటే కొంచెం ఇగో ఇలా ఫెస్టివ్ స్పెషల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక క్లారిటీ పెట్టుకోండి. ఇదిగో ఇది తయారు చేస్తా ఇవాళ, కొబ్బరి అన్నంతో పాటు మటన్ కర్రీయో, చికెన్ కర్రీయో, రైతానో ఇవి ఇలా ప్రిపేర్ చేస్తానని మనకి క్లారిటీ వచ్చేసింది అనుకోండి. దాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టేసుకొని చక్కగా వంటకి ప్రొసీడ్ అయిపోవచ్చు కదా. ఇది ఒక చిన్న టిప్. చాలామంది నేను చూసాను అనమాట, వంట మొదలెట్టిన తర్వాత మిగతావన్నీ తెచ్చుకోవడం, కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం అలా చేస్తూ ఉంటారు. సో మెయిన్ ఏంటంటే ఆనియన్స్ రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ని నీళ్ళల్లో కొంతసేపు అలా సోక్ చేసి ఉంచడం వల్ల దాని నుంచి ఒక రకమైన స్ట్రాంగ్ ఇది వస్తుంది కదా, కళ్ళు మంటలు పుడుతూ ఉంటాయి కదా, అది రాకోకుండా ఉంటుంది. చాలా వరకు తక్కువగా వస్తుందని చెప్పచ్చు. అలానే పుదీనా ఒలిచి పెట్టేసుకున్నాను, కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇవి రెండింటిని వాష్ చేసుకుంటాను. ఆ గుంట గిన్నెల్లో ఉన్నాయి కదా, హోల్స్ ఉన్న గిన్నెల్లో పోసి పెట్టేసుకుంటాను అనమాట. సో దాని తర్వాత ఆనియన్స్ని పీల్ చేసి కట్ చేసేసుకున్నాను. కట్ చేసినప్పుడు ఆ బ్లాక్ కలర్ ఫంగస్ లాంటిది ఒకటి పడుతూ ఉంటుంది. అది హెల్త్కి మంచిది కాదని చెప్తారు కదా. అందుకనే జాగ్రత్తగా చూసి వాటిని కడిగి ఇంకా ఏమైనా రెసిడ్యూ ఉంటే వాటిని తుడిసేసేసి చక్కగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ముందు కొబ్బరి అన్నం కోసం నిలువుగా చీలికల్లాగా కోసేసి పెట్టుకున్నాను. తర్వాత చికెన్ కర్రీ లేదంటే మటన్ కర్రీ కోసం సన్నగా తురిమేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా, టమాటో ఇలాంటివి కట్ చేసేసి పెట్టుకుంటే ఒకదాని తర్వాత ఒకటి కూరల పొయ్యి మీద వేసి వండేసుకోవచ్చు అనమాట. యూజువల్లీ మనకి వంటకి ఎంత టైం పడుతుందో అంతే టైము వెజిటబుల్ కటింగ్లో కూడా పడుతుందన్నమాట. సో మెయిన్ ఏంటంటే వెజిటబుల్స్ని సరిగ్గా కట్ చేసుకోగలగటము, తర్వాత వాటిని వంటకి రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి హ్యాండ్స్ వాష్ చేసుకొని వంటకు మొదలెట్టేసామంటే ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం వండే గిన్నెలు కానీ లేదంటే స్టవ్ కానీ క్లీన్గా పెట్టుకున్న తర్వాత వంట చేసుకోవచ్చు. ప్రతిసారి అతి శుభ్రంతో నేనైతే క్లీన్ చేయను, కానీ వండే ముందు వండిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని క్లీన్గా పెట్టేసుకుంటాను అనమాట. అది మనకి రిచువల్ కదా, మనం ఏది చేసినా కూడా స్టవ్కి అట్లా చేసుకుంటాం కదా, అలా అనమాట నేను కూడా.
సో దీనికోసం ముందు కుక్కర్లో ఏం చేశానంటే బిర్యానీ మసాలా చెక్క లవంగ్ వేసేసి దాంట్లో పుదీనా వేసేసుకొని బిర్యానీ ఆకుతో పాటు ఉల్లిపాయలు వేసేసాను అనమాట. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గుతున్నాయి. ఇది చూసారు కదా, కొబ్బరి అన్నానికి ఈ ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఆనియన్స్ నిలువుగా కట్ చేసిన తర్వాత చక్కగా అలా పిసికేసుకుంటే అవి సాఫ్ట్గా అయిపోతాయి, తొందరగా కుక్ అయిపోతాయి, ఫ్లేవర్స్ అట్లనే రిలీజ్ చేస్తాయి. అది అనమాట. చక్కగా ఇలా పిసికేసి తర్వాత వాటిని కుక్ చేసేసుకోవడమే, లైట్గా చేస్తే సరిపోతుంది. తర్వాత కొన్ని ఆనియన్స్ని నేను గ్రేవీ కోసం ఇలా ఆయిల్లో ఫ్రై చేశాను. ఆయిల్ అన్నాను కదా అని డీప్ ఫ్రైలో వడలు అలా వేసినట్టు మాత్రం వెయ్యను, తక్కువ ఆయిల్లోనే కడాయిలో ఫ్రై చేసుకుంటా అన్నమాట. చాలా ప్రజెంటబుల్గా పెట్టుకోవాలి, చాలా క్రంచీగా ఇలా బిస్కెట్ తురిగినట్టు చేయాలి అంటే వాటిని ముందు డీహైడ్రేట్ చేసి ఉంచుకోవాలి. అలాంటివి మనం డైలీ ఇదిలో చేయలేం కాబట్టి నేను కొంచెం ఆయిల్లోనే ఆనియన్స్ని వేపేసి పెట్టేసుకున్నాను. తర్వాత కొబ్బరి అన్నం కోసం కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యితో పాటు నూనె కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో మసాలాలతో పాటు దాంట్లో కూడా ఉల్లిపాయలు యాడ్ చేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కొంచెం కొంచెం యాడ్ చేసేసుకున్నాను. కొబ్బరి అన్నానికి అట్టే మసాలాలు అక్కర్లేదు, అలానే ఇది విపరీతమైన కారం కూడా వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మైల్డ్గా ఈజీగా డైజెస్ట్ అయిపోయి చాలా హెల్తీగా ఉండే ఫుడ్స్లో కొబ్బరి అన్నం ఒకటి అనమాట. వెజిటబుల్ రైస్, ఫ్లేవర్డ్ రైస్ అవన్నీ బాగానే ఉంటాయి. ఒక్క అరచిప్ప కొబ్బరి చిప్పతోటి పాలు తీసి టూ కప్స్ ఆఫ్ మిల్క్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని ఎసరు పెట్టేశాను అనమాట. ఈలోగా మటన్ చూసారా కుక్ అయిపోయింది. ఈ సాఫ్ట్ పీసెస్ ఉంటాయి తెలుసు కదా మటన్లో, వాటి పేరేంటో నాకు తెలియదు. వాటిని ఏం చేస్తానంటే ఒక 30% కుక్ అయిన తర్వాత విడిగా తీసేస్తాను అనమాట. ప్రెషర్ కుక్కర్లో మటన్ని కుక్ చేసినప్పుడు ఈ పీసెస్ స్పెసిఫిక్గా అవి కరిగిపోతాయి, లేకపోతే ఎక్స్ట్రా సాఫ్ట్గా అయిపోయి కూరలో కలిసిపోతాయి అనమాట. సో వాటిని మనం కనుక సపరేట్గా తీసి పెట్టేసుకుంటే కర్రీ అంతా వండేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ మనం సిమ్లో కుక్ చేస్తాం కదా, అప్పుడు యాడ్ బ్యాక్ చేసుకోవచ్చు. అలానే ఉప్పు, పసుపు, కారంతో పాటు అందులో కర్డ్ యాడ్ చేసుకున్నాను మటన్లో కూడా. 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసుకొని శుభ్రంగా నేను దాన్ని కలిపేసాను అనమాట. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత విజిల్ పెట్టేసుకొని 4 విజిల్స్కి మటన్ కర్రీని కుక్ చేసేసుకోవచ్చు. దింపిన తర్వాత మసాలా వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈలోగా చూసారు కదా కొబ్బరి అన్నం కోసం కొబ్బరి పాలు చక్కగా ఎసరు వేసేసాను, పోపు వేసాను, ఇందాక ఆల్రెడీ చూపించాను. ఎసట్లో కొబ్బరి పాలు 2:2 అంటే 1:1. 1 కప్పు కొబ్బరి పాలకి 1 కప్పు నీళ్ళ కొలతతోటి యాడ్ చేసేసాను అనమాట. ఇది ఎసరు మరిగిన తర్వాత దీంట్లో కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవడమే. నేను బాస్మతి రైస్ వాడనండి, కొబ్బరి అన్నం కోసం మాత్రం రెగ్యులర్ రైసే వాడతాను. సో ఒకసారి ఉడికొచ్చిన తర్వాత నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక్క విజిల్కి కుక్ చేసి దాన్ని అలా సిమ్లో వదిలేసాను అనమాట. 5 మినిట్స్, ఆ తర్వాత విజిల్ తీసేసాను. అలానే చికెన్ కర్రీలోకి మసాలా చూసారు కదా, డ్రై రోస్ట్ చేసిన ఎండుమిరపకాయల నుంచి గసాలు, ధనియాలు, చెక్క, లవంగ్, ఇలాయచి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇందాక ఫ్రై అయిన ఆనియన్స్ని కూడా దీంట్లో పాటు వేసి మిక్సీ పట్టేసాను అనమాట. దీనివల్ల చిక్కటి ఫ్లేవర్ వస్తుంది, థిక్నెస్ వస్తుంది కర్రీలోకి. చూసారు కదా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. నేను మీకు చూపిస్తాను. కుక్కర్లో వేస్తే అంటుతుంది కింద అని అంటారు కదా, నేను కుక్ చేసింది బేసన్లో వేసి చూపిస్తున్నాను చూడండి. ఇంత బాగా కుదిరింది, అసలు కింద ఏమీ అంటుకోదు. చక్కగా హాయిగా ఒకే ఒక్క విజిల్కి మనం కంప్లీట్గా కుక్ చేసేసుకొని రెడీ చేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగా కుదిరింది, అంతే టేస్టీగా ఉంది. ఎసట్లో ఉప్పు వేయటం మర్చిపోవద్దే. ఈ విధంగా కొబ్బరి అన్నం చేసి పక్కన పెట్టేసాను అనమాట. అసలు మామూలుగా చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలోకి బాగుంటుంది. నెయ్యి వేయటం వల్ల ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా తిన్నా కూడా కమ్మగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో కొబ్బరి అన్నం నచ్చింది కదా మీకు. ఇది నేను సపరేట్గా షార్ట్ వీడియో చేసి ఉంచాను. మీరు కనుక ఇంకా డీటెయిల్గా కావాలంటే షార్ట్ వీడియోని రిఫర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతాయి అనుకుంటున్నాను. సింపుల్ రెసిపీస్ ఉంటాయి. అండ్ అలానే ట్రావెల్ వీడియోస్ కూడా కొన్ని యాడ్ చేసి ఉంచాను. మీకు నచ్చిందంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి.
మటన్ కర్రీ కూడా ఇలా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరి అన్నం, మటన్ కర్రీ కంప్లీట్ అయినాయి. మ్యారినేటెడ్ చికెన్ మసాలా చూపించాను కదా, అవి కూడా 2 విజిల్స్కి కుక్ చేసేసాను అనమాట. దాంతో చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. రైతా ప్రిపేర్ చేశాను. దీంతో పాటు ఇందాక ఆనియన్స్ని బాగా మెత్తగా కలిపాను కదా, ఆ ఆనియన్స్ లేదంటే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఏదైనా బాగుంటాయి. కాకపోతే పెరుగు తీయగా ఉండాలి, కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. ఉప్పుతో పాటు కొంచెం చక్కెర వేసుకుంటే రైతా ఇంకా బాగుంటుంది, అదే పెరుగు చట్నీ. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరండి. చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోతున్నప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత తొందరగా కుక్ అయిపోతుంది, పెరుగు కూడా యాడ్ చేశా కాబట్టి. ప్రిపేర్ చేసుకున్న మసాలా ఆనియన్స్ని వేపి దాంతోపాటు మసాలాస్ అన్నీ వేసుకున్నాను, బిర్యానీ మసాలాలు. అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకున్న మసాలా అనమాట. ఇది ఎంత బాగుందంటే రొట్టెల్లోకి అయితే, ఫ్లేవర్డ్ రైస్లోకి అయితే ఇది నెక్స్ట్ లెవెలే. వైట్ రైస్లోకి నేను అంత రికమెండ్ చేయను. బిర్యానీలో కానీ, ఇలాంటి కొబ్బరి అన్నంలో కానీ, చపాతీలో కానీ సూపర్గా కుదిరిద్ది. ఆ టేస్ట్ ఈ టేస్ట్ తోటి సరిపోతుంది అన్నమాట. అదే మసాలా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టేసాను అన్నమాట. ఇంకొక 7-8 మినిట్స్ సిమ్మర్లో ఉడికిచ్చాను. సూపర్గా కుదిరినాయి, అన్నీ బాగున్నాయి. నచ్చినట్టయితే మీకు కూడా సబ్స్క్రైబ్